తాతయ్య రేసులో మందే మొదటి బహుమానం. తాతగారు వాడు స్పీడ్ చూసి స్పీడ్ కింగ్ అని టైటిల్ కూడా ఇచ్చారండి. నేల మీద వెళ్తున్నాడు, గాల్లో తేలిపోతున్నాడు. ఎవరికైనా తెలిసారా? వేసుకోవాలి కంకరా కరెక్ట్ సార్. నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. థ్యాంక్ యూ సార్. ఎవర్రా తాతయ్య? నువ్వు తాతయ్య మాట మాత్రం తినగలని కొత్త పళ్ళు రాలిపోతాయి. అలాగే సరే ఏమిట్రా ఇది? విజయం సాధించి మనం గొప్పగా వస్తే గాండ్రు గాండ్రు అంటాడు తాతయ్య. నిన్నే అడిగేది. భాగ్యవంతుల బిడ్డలని బాధ్యత తెలియకుండా ఆటలని వేటలని 35 ఏళ్లు తిరగకుండానే మీ నాన్న 100 ఏళ్లు నిండించుకున్నాడు రా. నువ్వు 25 ఏళ్లు తిరగకుండా నీ జీవితం చాలిస్తావట్రా? మాట్లాడారా? అవును, మన కీర్తి ఆంధ్రదేశాన్ని అదరగొడుతుంది. చెమ్మ చెక్క, చింతపిక్క, తొక్కుడు బిళ్ళ మొదలైన ఆటల్లో, గుజుగుడు పుల్ల, గుజుగుడు మొదలైన పోటీలలో మన చేతికి మించిన చేయలేదని చెప్పడానికి ఇవే నిద్రశాత. తీసుకో. విజయ్, ఈ కప్పు విలువ ఎంత? ఎంతరా? 200 రూపాయలు, లేకపోతే 300 రూపాయలు, అంతేనా? ఈ పాడు పంచాల్లో ఏమన్నా ప్రమాదం జరిగితే ఈ ముసలి ప్రాణాలు ఏం కావాలరా? ఏమిటా నీ జీవిత పరమార్థం? ఏమిటా నీ ఆదర్శం? ఆదర్శం దరిద్రైతే ధనం సంపాదించడం, ధనవంతుడైతే దాన్ని యథాశక్తి అనుభవించడం. అందుకే మెడికల్ కాలేజీలో ప్రతి క్లాసు 2 ఏళ్లు చదువుతూ క్లబ్బుల్లో డబ్బాడాలతో చేరి వినోద విలాస కాలక్షేపాలతో నీ జీవితం అంతా వ్యర్థం చేసుకుంటా ఉంటారా? అది కాదు తాతయ్య. ఆగో, అడ్డు రాకో. ఆల్ రైట్ గ్రాండ్ ఫాదర్. ఆల్ రైట్ ఏమిటో ఆల్ రైట్ నీ బొంద ఆల్ రైట్. రే విజయ్, చూడరా పసిపిల్లవాడుగా నిన్ను ఈ చేతులతో ఎత్తి పెంచానురా. నీ తాతలాగే నువ్వు కూడా ఏదో మహోన్నతమైన ఆశయాలు సాధిస్తావని ఎన్నో కలలు కన్నానురా. ఇప్పుడు అవన్నీ ఏం కావాలరా? ఒరే ఆలోచించరా. ఒరే విజయ్, ఒరే కొంచెం ఆలోచించరా. నీ మనవడు కూడా నీలాగే పరికి మారిన వాడి చదువు సంధ్యామాని డబ్బా వాళ్ళగా వీధుల్లో తిరుగుతుంటే నీవేం చేస్తావు? ఆలోచించరా రే. తాతయ్య, ఇదేనా నువ్వు చెప్పదలుచుకుంది? కరెక్ట్ మై బాయ్. నేను చెప్పదలుచుకున్నది నువ్వే చెప్పు. నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. పో. హలో ఏ కృష్ణ నర్సింగ్ హోమ్. హలో పార్వతి, కులాసా? నాన్నగారా ఉన్నారు, కనెక్షన్ ఇస్తాను. మీరు ఎప్పుడు ఒంటరిగా కూర్చొని ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటారు. మిమ్మల్ని నిద్ర పట్టదు, తరచూ కలలు వస్తుంటాయి. మహారాజ భవనం, రంగురంగు దీపాలు, అందమైన సోఫాలు, మెత్తటి పాన్పులు, వాటి మధ్య మీరు వివరిస్తూ ఉంటారు. పెద్ద గాలి వీస్తుంది, అంతా చీకటి, దీపాలన్నీ ఆరిపోతాయి. వాటిని వెలిగించాలనే మీ తాపత్రయం. కానీ మీరు నిస్సహాయం. ఏ ద్వారబంధమో తలకు తగులుతుంది, మెలకు వస్తుంది. అంతేనా? డాక్టర్, ఇదంతా మీకు ఎలా తెలుసు? శారదా, ఈమె అవతల తీసుకెళ్ళి. ఇదేమి డాక్టర్, జబ్బు ఆగే కదండి? జబ్బు ఆమెకే వైద్యం చేయవలసింది నీకు. అర్ధరాత్రి నా ఇంటికి రావు, క్లబ్లో పేకాడుతుంటావు. నిజమేనా?
మీరంతా చూసినట్టు చెప్తున్నారు. నీ కథ నీ వేళే చెప్తున్నాయ్యా. యంగ్ మ్యాన్, భార్యకు కావాల్సింది మహారాజ భవనాలు కాదు, భర్త సహచర్యం. నీ జీవితంలో ప్రతిరోజు కొన్ని గంటలైనా ఆమె కోసం వినియోగించు. వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఫీజు ఇందులో వేయండి. ఎస్, నెక్స్ట్ శారదా. హలో హలో కోకిల, నాన్నగారి కనెక్షన్ ఇవ్వలా? అలవాటు ప్రకారం కింద పెట్టేశారన్నమాట. సరే. డాక్టర్ సార్, అలా మీకు సరళగా చూడాలా? రెండో యాడ్ మీద దెబ్బ తిని ఇంతవరకు ఎవరూ బతకలేదు. నాకు మీరు ప్రాణం ఇచ్చారు సార్. కాసిం, నీ తలకు ఎండ తగలకూడదు అంటే పగలు పని చేయకూడదన్నమాట. పేదవాడిని సార్, 6 మంది పిల్లలు. పగలు పని చేయకపోతే ఎట్లా బతికేది మహారాజ్? ఆలోచిద్దాం. బయట కూర్చో. ఆహాహా, నీ కంటి నరాలు దెబ్బతిన్నాయి. తొందరగా జాగ్రత్త తీసుకోకపోతే రెటీనా దెబ్బతింటుంది. ముందు ప్రిస్క్రిప్షన్ రాసిస్తాను. పేషెంట్ కాదు డాక్టర్, మన పార్వతి. నువ్వెందుకమ్మా వచ్చావు? నాన్న, ఏమిటి ఏమిటి దీని అర్థం? నేను రోగులు చూసేటప్పుడు టెలిఫోన్ చేయని చెప్పలే నీకు? 1 గంట దాటక ముందే ఫోన్ చేయాలని చెప్పలేదు నీకు? భోజనం తెచ్చావు కదమ్మా, పదా ఫోన్ చేద్దాం. మరి తొందరగా రా. అమ్మా 1 minute వచ్చేస్తున్నాను. అదిగో మళ్ళీ ఏమిటి నాన్న? వచ్చేస్తానమ్మా. రాసి అబ్బా, చూడు శారదా, ఈ నాన్నగారు ఎప్పుడూ ఇంతే. వస్తారమ్మా, ఇంకెప్పుడు? గుడ్ లక్. యా ఖుదా, యా అల్లా, యా పరవర్దిగార్. ఆ ఇల్లు నచ్చిందా? నచ్చడానికి ఎక్కడలేదు. ఇక పోతే నీళ్లు పొద్దున్నే 6 గంటల్లోగా పట్టుకోవాలి. కరెంట్ లైట్కి 2 రూపాయలు, ఫ్యాన్ పెట్టుకుంటే 5, రేడియోకి 6. 2 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి. 2 నెలలు కాకపోతే 3 నెలలు తీసుకోండి. అరే చాలా బాగుంది. ఇంటికి అద్దె ఎంత అన్నారు? 50 రూపాయలు. 50 అంటే 150. 1 నెల చెప్పు. సరే చూద్దానండి. ఇలాగ మేడం అన్నారు. చాలా బాగుంది. మీకు ఏమన్నా పిల్లలా అండి? ఓ, ఈ రోజు వరకు మా ఆవిడకి నేనే పిల్లవండి. ఇది సంతానం గట్ట, సంవత్సరానికి ఒక పిల్ల. అయితే ఆపరేషన్ తప్పదన్నమాట. మధ్యలో హార్మోని, తబలా, పిడేలు, గజ్జలు ఏమండి? ఏమంటే ఎవరనుకున్నారు? అది కాదండి, మా ఆవిడకి మధ్యలో మాట అంటే తలకాయ నొప్పి. ఓహో, మీకు ఆ సందేహం ఏం అక్కర్లేదు. కానీ ఇంట్లో పిల్లులు, ఎలుకలు, కుక్కలు దానికి మనం ఏం చేస్తామండి? అవును, మనం ఏం చేస్తాం చూద్దాం పద. ఇంట్లో ఎవరో ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకే స్వామిని రాసుకో. చూడండి, కావాలంటే అద్దె 5 రూపాయలు ఎక్కువ తీసుకోండి. ఇల్లు మాత్రం నాకు ఇప్పించండి. అలాగేనండి, ఇప్పుడే వస్తాను. వస్తున్నా. ఎవడో 55 అంటున్నాడు. మంచి కక్కుర్తిలో ఉన్నాడు. అలాగా అయితే ఉండండి, ఇప్పుడు వస్తా. అడ్వాన్స్ ఇవ్వమంటారా? అయ్యో నా తల్లి, మా వారు ఎవరికో 55కి ఇస్తామని మాట ఇచ్చారట. ఆ 55 నేనే ఇస్తాను. అదే రేట్ అయితే ముందు వారికి ఇవ్వటమే ధర్మం కదా తల్లి. సరే 60. అయితే ఉండమ్మా. వారు 60 ఇస్తామంటున్నారు. ఆ మాటకు వస్తే 70 ఇస్తాను. అయితే ఉండండి. ఇక ఉండలేను. చూడండి, మళ్ళీ మీరు లోపలికి వెళ్ళి బయటకు వచ్చి 70 అని చెప్పకండి. అలాగే. అమ్మాయి, నువ్వేమో అనుకోకు. 70 ఇస్తా అని కాళ్ళ వేళ పడుతున్నా. ఎవరండి ఆ పెద్ద మనిషి? నేనే తెలుస్తాను. అమ్మాయి, 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 ఎవరండి మీరు? ఎవరండి ఆయన? గజన్నర కొంప, పైకి నీళ్ళైనా రావు. దీనికి 70 రూపాయల? 70 కాబట్టి 80, 90, 100 ఎవరు అవసరం వాడతాయా? మీరు ఇల్లు అద్దెకి తీసుకోవడానికి వచ్చారా? అవును. వేలం పడి అద్దె పెంచడానికి వచ్చారా? అది మా ఇష్టం. మీకు మద్దతు లేదా? ఏయ్! వారికి ఇచ్చేయమంటారా? 60 కామకి ఇచ్చేయండి. ఆహా,
57కి వారికి ఇవ్వండి. 50 ఆమెకి ఇచ్చేయండి. ఆయనకి ఇవ్వండి. ఆమెకి ఇవ్వండి. ఆయనకి ఇవ్వండి. ఆమెకి ఇవ్వండి. ఆయనకి ఇవ్వండి. ఆమెకి ఇవ్వండి. ఇంకా ఇంట్లో ఎన్ని కాపురాలు ఉన్నాయి చూసేస్తారా? ఎవరండి మీరు? తెలీదా? రెంట కంట్రోల్ సిఐడి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు. ఇల్లద్దులు పెంచేస్తున్నారని తెలిసి తనిఖీ చేయడానికి వచ్చాం. విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఖాళీ చేశారే రామారావు గారు. వారికి రసీదు ఎంత ఇచ్చారో చెప్పండి. అయ్యా క్షమించండి, మేము ఇంటి మీద బ్రతుకుతున్నాం. మీ మేలు మర్చిపో. ఏమండి? ఇలా కూర్చోండి. రండి. హాయ్, వాట్ ఈస్ దట్? నేనే లంచం తీసుకునేవాడిని అనుకున్నారా? కాదండి. యాంటీ కరప్షన్ సిబ్బంది అనేది ఒకటి ఉంది. వాళ్ళకి తెలిసిందో దక్కజించి డోలు కట్టేస్తారు తెలుసా? అయ్యా ఏమిటయ్యా, మమ్మల్ని క్షమించండి బాబు. బాబు హే, ఈ ఇంటికి అద్దె ఎంత ఇస్తున్నారు? నిజం చెప్పండి. రామారావు గారు అంటే 25 రూపాయలు ఇచ్చి రసీదు తీసుకునేవారు. పైనండి 15 రూపాయలు ఇస్తున్నారండి. అస్టెంట్ నోటీస్. అలాగే జి వెంకట్రామన్ రసీదు ఒకటి ఇవ్వండి. డబ్బి తీసుకోండి. రసీద్ సంతకం పెట్టండి. అక్కయ్య గారు, మీతో ఒక మాట చెప్పగలరు. మీరా పోటీలు పెట్టి అద్దె పెంచాలని చూశారు. మాకా ఇల్లు దొరకే నాటకం ఆడాం. ఏమీ అనుకోకండి, నేను రెంట కంట్రోల్ సిఐడిని కాను, రైల్వే అండర్ గార్డ్. ఈమె శ్రీ కృష్ణా నరసింహ హోంలో ఆపరేటర్. నా పెళ్ళం. వస్తా సరే. అక్కయ్య గారు, పొద్దున్నే వచ్చేస్తాం. పడరా. పోటీదారులు టేబుల్ దగ్గరికి రావాలి. మిస్టర్ విజయ్, మిస్ భారత్. థ్యాంక్ యూ. ఇప్పటికైనా అర్థమైందా? ఆఫ్టర్ ఒక ఆర్ది మగాడి మీద ఛాంపియన్షిప్ పోటీ పడ్డాం. అందులోకి మనవాడి మీద కాదు. స్పీడ్ కింగ్ అంటే వేగరాదని తెలిసి కూడా. ఏం పర్వాలేదు, మన వాడికి ఎడమేసి తక్కురాదు. అటుకోసే సంపూర్ణం చేస్తామనుకుంటే సీరియల్ చేసేవేమిటి? ఆడపిల్ల ఏడ్చిపోతుందని ఒక రౌండ్ ఇచ్చేసిన మరో బండి కంకరా హీరోయిన్ లాగా ఏడుపు మొక్కను పట్టరా. పట్టండ్రా. ఓన్నే పట్టాల్సిందే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. మీరు ఆట అయితే గెలిచారు కానీ ఒకటి పోగొట్టుకున్నారు. దిస్ ఈజ్ ది ఫ్లవర్. ఇదంటే మీకు చాలా ఇష్టం అనుకుంటాను. డ్రింక్స్ గురు. ఎస్ ప్లీజ్. ప్లీజ్. ఈ
వీళ్ళంటే మీకు చాలా ఇష్టం అనుకుంటాను. Of course. గురు, నా జన్మలో చూడలేదు ఇటువంటి గీర. గీరంటే గీర, మహాగీర. విజయ్, ఏ విషయంలోనే సరే గెలవడం కంటే ఓడిపోవడంలో ఎక్కువ లాభాలు ఉన్నాయని నా అభిప్రాయం. దొరేమన్నాడు, ఓటమి విజయానికి ప్రాతిపదిక అన్నాడు. ఈ సంవత్సరం వెళ్ళిపోతే వచ్చే సంవత్సరం ఆ క్లాస్ పునాది ఎంత గట్టి, ఆ విషయం నీకు నాకు కూడా బాగా తెలుసు. తాతయ్య, ఆగడం కూడా ఇప్పుడేనా? సరే, ప్రస్తుతం అంశానికి వద్దాం. ఓడిపోవడం, అందులో ఒక అందమైన ఆడపిల్ల చేతిలో ఓడిపోవడం కేవలం అదృష్టం. ఆ కారణంతో ఒకసారి కలిసిపోవచ్చు, ఛాలెంజ్ అయిన కారణంతో మరొకసారి కలిసిపోవచ్చు. అలా స్నేహాన్ని దినదినాభివృద్ధి చేసుకోవచ్చు. తర్వాత ఏమైనా జరగచ్చు. అసలు మొదటిసారిగా నేను మీ నాయనమ్మని కలుసుకున్నప్పుడు ఏం జరిగిందంటే, నాకు తెలుసులే తాతయ్య. తెలుసా? చూసి ఆగే పడవు. వస్తా తాతయ్య. మై గుడ్ గ్రాండ్ సన్. శేషు రాపోదు. రమ్మంటుంటే నేను రానుకో. పెద్దవా ఏమిట్రా నువ్వు? చూడు నాన్న, వీడెప్పుడు ఒక్కటే అల్లరి. వాడినేమనకమ్మా, పాపం వాడికి మాత్రం ఎవరున్నారు? వాళ్ళమ్మ హాస్పిటల్లో చనిపోయిన తర్వాత మనమేగా తీసుకొచ్చి పెంచాం. వాడినేమనకమ్మా. సరే గాని ఆ డైరీ తొందరగా ముగించి పెందలాడే పడుకో. అలాగే. నాన్న, ఏమిటమ్మా ఇంకా పడుకోలే? ఇదిగో మిమ్మల్ని నిద్ర పుచ్చి తర్వాత పడుకుంటా. రండి. కొంచెం ఉందమ్మా, రాసి చూస్తాను. అబ్బాబ్బా, రోజు రాసేదేగా నాన్న. రండి. అబ్బా, టైంకి పడుకోమని ఎన్నిసార్లు చెప్పారు నాన్న? పడుకుంటానులేమ్మా. ఏమిటమ్మా ఇదంతా? ముందు మీ ఆరోగ్యం బాగుంటేనేగా ఇతరుల ఆరోగ్యం చూడడానికి. మీ అమ్మ మా అమ్మని మరిపిస్తే నువ్వు మీ అమ్మనే మరిపిస్తున్నావు. మీరు తప్ప ఈ లోకంలో నాకు ఇంకెవరున్నారు నాన్న? పిచ్చి తల్లి. ఇదంతా నా స్వార్థం కోసం. ఓమ్మా, పోయి పడుకో. మీరు పడుకోండి. 25.5 అది మీకోసం. మరొకరైతే 26,000 తగ్గేదే లేదు. 25 మటుగా నాకు ఎక్కించే ఏమంటారు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటో కారు బేరాన్ని పెట్టేవాటి? ఈ కారుకి ఎంత వచ్చింది మీరు చెప్పండి సార్. ఎంత వచ్చేమిటి? అది మూతులు బట్టి ఉంటుంది. వెరీ గుడ్. ఇంపోర్టెడ్ కారు. కళ్ళు మూసుకుని 26,000 వచ్చు. తాతగారి సొమ్ము అయితే సరే. చెక్కొస్తా. నీ తాతగారి సొమ్ము కాదుగా. ఆలోచించుకోవాలి. కారు సెట్ కాబట్టి డబ్బు నేను ఇస్తాను. సార్, ఈ సీరియస్ ఎగతాడు సార్. డబల్ సీరియస్. డబల్ సీరియస్. కరెక్ట్. ఇదిగోండి చెక్. తీసుకోండి 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 తీసుకోండి. అంటే చిక్కులో పెట్టేశారు సార్. ఇందులో చిక్కే ఉందయ్యా వ్యాపారం. బోడి చెక్కు క్యాష్ ఇస్తాను. 26,000. 26,000. 26,000. నో రిప్లై. బ్యాలెన్స్ సెకండ్. వెరీ గుడ్. ఓ, మా తాతగారి వాచాన్ని ఉజ్వల భవిష్యత్తు ఉంది. అసలు రాళ్ళు పట్టిన కాదు. ఎందుకంటే మీకు అంత ఉడుకుమతారా? ఉడికిపోతాను మాగా మీద. మేము కారు బేరం ఆడుతూ ఉంటే మధ్యలో వచ్చి కల్పించుకోవడం పెద్ద మేస్తారు హనా. మీరు నిజంగా కారు కొనడానికి వచ్చారా లేక మమ్మల్ని అల్లరి పెట్టడానికి వచ్చారా? అలాంటి దురుద్దేశం మాకు ఏ క్వశ్చన్ లేదండి. కారు కొనటానికే వచ్చాం. మీకంటే ఎక్కువ ఇచ్చాం, కొన్నాం అంతే. అంతే. అందులో ఆడపిల్లల జోలికి మనం పోతామా? ఏమంటే పోతావా? Shut up. ఎవరు? మీరే.
చదువుకున్నవారు పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ అనుకున్నారు. కానీ ఏం లాభం? డబ్బుందనే గర్వం తప్ప కొంచెం కూడా సంస్కారం లేదు. ఈ కారు నేను ఎంతో మోసపడి కొనాలని అనుకుంటా ఉంటే మీరెందుకు అడ్డు తగులుతున్నారో నాకు బాగా తెలుసు. ఛ! తిట్టే తిట్టింది కానీ సినిమాలో హీరోలా తిట్టిందిరా. రేయ్ మా తాతగారి వాచ ఉజ్వల భవిష్యత్తు ఉంది. వెరీ గుడ్. పడిందిరా పెట్ట. మామూలుగా పడిందా? 3 పల్టీలు కొట్టి మరీ పడింది. కానీ ఎగిరిపోయింది. అదేమిటి తాతయ్య? అడ్డు దేశం కారు కొన్నావు, ఆ. అంతవరకు బాగానే ఉందిరా. ఆ తర్వాత పప్పులో కారేశావు. అదే మనమైతేనా? ఏం చేసేవాడు తాతయ్య? అమాంతంగా ఆ కారులోనే ఆ పిల్లని వెంటాడి మధ్యదారిలో పట్టి చేతులు కట్టి కారులో వేసి మనేసి రెండు తోడిచూడు. ఇంటి దగ్గర దింపాలి. ఆ కారు అక్కడే విడిచిపెట్టి రావాలి. నేను తొలిసారిగా మీ నాయనమ్మను కలుసుకున్నప్పుడు ఏం జరిగింది? నాకు తెలుసులే తాతయ్య. ఆగు, అడ్డు రాకు. ఇదే సంఘటన మా ఇద్దరికి హోరాహోరీ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఎంత నష్టం వచ్చింది? కదిలి ఒకే ఒక దవడ పన్ను ఆగు, అడ్డు రాకు. ఆ తర్వాత కథ నేను చెప్తాను. నేను కదిలేనా? నో నో. రక్తం జారింది, ఆవిడ చూచింది. మరి నేను స్టడీ స్టడీ. ఆవిడ చల్లగా మెల్లగా నెమ్మదిగా నా పక్కకు వచ్చింది. జేబురు మాల తీసి ఇయ్యబోయింది. నేను తీసుకున్నానా? నో నో. ఆవిడ అలా నెమ్మదిగా రక్తం తుడిచింది. నేను నవ్వాను. సారీ అంది. సారీ ఎందుకు మేడం? అయ్యో చెయ్యి కందిందే అని చెయ్యి తీసుకున్నాను. నిమిరాను. చేతులు కలిశాయి. అదే తప్పు. అసలు ఏం జరిగిందంటే ఆ. ఎప్పుడైతే దవడ పన్ను కదిలిందో అమాంతంగా చిరెక్కింది. చేపట్టుకుని ఒక గుంజాను. వచ్చి గుడ్ల మీద వాలింది. గొల్లుమని ఏడ్చింది. నీకేం పర్వాలేదని ఓదార్చాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆమె శాశ్వతంగా ఈ గుండెల్లో ఉండిపోయిందిరా. వాట్ ఏ రొమాంటిక్ టేల్ తాతయ్య. అంతేనా? అంతే. ఓకే, బై బాయ్. వస్తా. ఇదిగో కారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావద్దు. ఆ. వద్దంటుంది. వద్దంటే కావాలని అర్థం. ఆడద అనుకున్నది చేశావో స్వర్గానికి నిచ్చినేసినట్టే. పో. బ్యూటిఫుల్ గ్రాండ్. మీకోసం వచ్చి మీ కారు తీసుకొచ్చి. ఎందుకు? ఎందుకంటే మీరెంతో మోసపడి కొనుక్కోవాలనుకున్నాను. నేనే అడ్డొచ్చాను. మీ కారు మీకు ఇచ్చేస్తాను. మీరు కోరిన ధరకే ఇచ్చేస్తాను. మీరు ఊరికి వేసినా నాకు అక్కర్లేదు. ఆ కారు చూస్తే నాకు అసహ్యం. పోనీ నన్ను చూస్తే పరమ అసహ్యం. పార్వతి, పార్వతి, పార్వతి. ఏమిటి అసలు? అడ్డలే. నా కోసమైనా తీసుకోండి. నాకు అక్కర్లేదు. ప్లీజ్ గెట్ అవుట్. గ్రాండ్ ఫాదర్ సే మా తాతగారి కోసమైనా తీసుకోండి. నాన్న, ఆ. నాన్న. హలో విజయ్, ఏం డబ్బుపడుతున్నావండి? మీ అమ్మాయి వాయిస్ చేసింది సార్. అదే అది కాదు సార్. మీ పార్వతి కారు కొనాలనుకుంది. నేను కొనేశాను. మా తాతయ్య తీసుకెళ్ళి ఇచ్చామన్నాడు. తెచ్చాను. ఇప్పుడు వద్దంటుంది సార్. మీ తాతయ్య? అవును సార్. అయితే తప్పదమ్మా, ఉంచాల్సిందే ఇవ్వండి. నాన్న, ఆ. మీకు విషయం తెలియదు. ఈ కారు ఈ కాంపౌండ్ లో ఉండడానికి వీలేదు. వెంటనే పంపించండి. లాభం లేదు, చెప్పేసిందిగా. ఇంకా లాభం లేదు సార్. మా తాతయ్య అంటాడు సార్. మీ తాతయ్య అంతే తెలియదు. పర్వయా, నేను ఫోన్ చేస్తాను. కాదు సార్, ఈ కారు కదలు సార్. ఇక్కడి నుంచి వెళ్ళడానికి దీనికి ఇష్టం లేదు సార్. చూస్తాను, మరి ఏం చేస్తాను? సరే పెద్ద మంది చూస్తానంటే మేము వద్దంటాం. తొయ్యండి సార్. తప్పుతుందా? ఏమిట్రా కారు ఇచ్చామంటే రివర్స్ లో వస్తున్నావు? రివర్స్ జరిగింది తాత. తాతయ్య, నీ సిద్ధాంతం నమ్మితే గట్టిగా బుద్ధి చెప్పింది. ఇదిగో ఓ బదిరింది, కారు తొయ్యమంది. ఓ బదింది. ఆ. కరెక్ట్. నేను అనుకున్నంత అయింది. తర్వాత నువ్వేం చేసావు? నువ్వు చెప్పినట్టే చేశాను. కానీ వ్యవహారం అంతా బెడిచుకుంటుంది. గడిచిపోతుంది. ఇది ఆరంభమే, భయపడకు. సరే, అంతనంత భయంకరంగా ఉంటుంది. భయపడకు. నీకు ఉజ్వల భవిష్యత్తు ఉందిరా. ఆ
డాక్టర్ విజయ్ నువ్వా? వెరీ గుడ్, సమయానికి వచ్చావు. మీరు అపాయంలో ఉన్నారనుకున్నాను. అపాయంలో ఉన్నది నేను కాదు, వీడు కొడుకట. అవును, అందుకే నేను తీసుకొచ్చాను. ఏడిచావు. నేను అనగా కట్టిపోతే తగిలితే ఇవాళ చూస్తావా? ఏంటి? విజయ్ ఇమీడియట్ గా ఆపరేట్ చేయాలి. ఎలా? అదిగో పర్వాలేదే, పరికరాలు అన్ని తెచ్చారు. వెరీ గుడ్. విజయ్ సిద్ధం చెయ్యి. ఎస్ డాక్టర్. వెరీ గుడ్. ఆ పెట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. కరెక్ట్. మీరే పెట్టి తీసుకురండి. తప్పండి. ఎస్ డాక్టర్ రెడీ. వెరీ గుడ్. మీరు రోగిని తీసుకురండి. నెమ్మది పడుకోబెట్టి. ఎస్ డాక్టర్. గ్లౌస్. థ్యాంక్ యూ. విజయ్, నౌ ది ప్రాబ్లమ్ ఇస్ లైట్స్. Not deception. Just a minute. Yeah. కాదు. గండం గడిచిందా? రాత్రి గడవాలిగా. అయితే వీర్లేదు, నేను ఇక్కడే ఉండాలి. రాత్రికి చూడాలి. విజయ్. ఎస్ డాక్టర్. మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే డాక్టర్. సారీ డాక్టర్. థ్యాంక్ యూ. బాగలేదా? బ్రహ్మాండంగా ఉంది. బాగో. మార్నింగ్ డాక్టర్. మార్నింగ్. ఐ థింక్ ఈజ్ ఆల్ రైట్. ఈజ్ ఆల్ రైట్. తలనొప్పి ఏమైనా ఉందా? చూసావా, బాగు చేశాను. డాక్టర్, ఒక దొంగకి ప్రాణం పోశారు. ఇంతకన్నా గజ దొంగలకి రోజు మనం ప్రాణదానం చేస్తూనే ఉన్నాం. మానవ సేవకి మనుషులంతా ఒకటి. ఇక మీరు వెళ్ళొచ్చు. పద విజయ్. 1 minute డాక్టర్. కారు సిద్ధం చేసి వస్తాను. ఈ మందు రోజుకి 4 సార్లు.
బాబు నేనుంటా బాబు రంగుపోయాను అదేవాళ్ళే అదే నాగండి మీరు కావాలి బాబు కావాలి నేను బాబు ఇంజిన్ ఉడిపించావు నెమ్మది జాత ఇంజన్లో పోసావా చిన్నగా పోయా ఇంత ఏదొచ్చినా సోదరా నాయన మాట తప్పదు బాబు ఇక చెప్పొద్దు బాబు ఇక చెప్పొద్దు బాబు చెప్పొద్దు లేనాయన లే మందు మర్చిపోకు. మర్చిపోడు బాబు. గొప్ప గురువుకు గొప్ప శిష్యుడు దొరికావు. బలి అదృష్టవంతుడు బాబు. నీకు నీ గురువుకు కట్టం కలిగించాను, మన్నించుకో. ఏం పర్వాలేదులే. మా విజయ్ కూడా ఇది ఒక మంచి అనుభవం. థ్యాంక్ యూ డాక్టర్. పోరామా విజయ్? చేస్తా వస్తాం. దండం బాబు. హలో శారదా, నాన్న ఎంత పిలిచినా పలకడం లేదు, పడిపోయారు. నాకెందుకో భయంగా ఉంది, తొందరగా రండి. అలాగా, వస్తున్నానమ్మా. నా ఆరోగ్యం బాగోలేదని ఎవరు చెప్పారు మీకు? అసలు మీరంతా ఎందుకు ఇంత కంగారు పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. డాక్టర్, మీరు శోషపోయారు. అర్ధగంట కానీ మీరు తేలుకోలేదు. మీరెంత నీరసంగా ఉన్నారో మీకు తెలియదు. బాగుంది. ఇది ఎప్పటి నుంచి? అసలు నేను డాక్టర్ అన్న సంగతి కూడా మర్చిపోయినట్టున్నారే. నో డాక్టర్, మీరు రెస్ట్ తీసుకోవాలని మా అభిప్రాయం. అవును నాన్న, మీరు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి. ఒక వారం రోజుల పాటు అలా ఎక్కడికైనా వెళ్ళొద్దాం. చూడమ్మా, నీకు సరదాగా ఉంటే వెళ్ళిరా, నాకేం అబ్జెక్షన్ లేదు. ఇక్కడ నా పేషెంట్స్ అంతా ఏమవుతారమ్మా? మరేం పర్వాలేదు. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మీ పేషెంట్లు కూడా కోరుకుంటున్నారు. వెళ్ళిరండి. పోదాం నాన్న, అనండి. ఆల్ రైట్, ఆల్ రైట్. మల్లెపూలు గుప్పమంటున్నాయి. ఓహో, ఏం మల్లెపూలు, ఏం మల్లెపూలు! అగరబత్తులు జమ్మంటున్నాయి. సోఫాలంతా మల్లెపూలు, నా ఇల్లంతా మల్లెపూలు, నా గదంతా మల్లెపూలు, మల్లెపూలు. ఇవాళ ఒక్కరోజు భలే మంచి రోజు. డ్యూటీ లేదు, ఇద్దరికీ డ్యూటీ లేదు. ఇలాగే వారానికి 2 రోజులు, కనీసం 2 రోజులు సెలవులు దొరికితే చాలు. ఈ గదే మనకు స్వర్గం, ఈ రాత్రే మనకు శుభరాత్రి. ఇప్పుడే రావాలి. వాడుక ప్రకారం వచ్చింది, మీరు చేసిందేగా. ఈశ్వరా,
ఇవాళ నీ పుట్టినరోజా? అవును, ఈ పళ్ళన్నీ నీకే. చూడు, ఇంటికి తీసుకెళ్ళి తినమ్మా. అంతా వెళ్ళు. నేను అక్క దగ్గరే పడుకుంటా. మా చిట్టి కదా, చూడు రేపే నీకు బిస్కత్తులు పెప్పర్మెంట్లు అన్నీ ఇస్తాను. దమ్మా ఇంటికెళ్ళు. నేను ఇక్కడే పడుకుంటా. చచ్చింద్ర గోరే. అలాగే పడుకోమ్మా. చూడు బాబా, పిల్లలే అందులోడు పడుకోవాలి. వెళ్ళమ్మా, వెళ్ళిపో. నాకు నిద్ర రావట్లేదే. కళ్ళు పెడగా అదే వస్తానేదా. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం లేదని ఏమిటి జాతర? తోడు కాదు, పాడు. ఎక్కించావులే, నీకంటే మా అక్కే చక్కన. జన్మకు శుభరాత్రి అనుకుంటే ఏమిటి పంట? చెవి కోసిన మేకలాగా వాగుతుంటే అది ఎలా నిద్రపోతుంది? సరే, ఆ వీక్లీ పత్రికా ప్రవేశ పడే. నువ్వు పడుకోమా. ఎంత స్పీడు, ఎంత స్పీడు. విజయ్, ఊపిరి సరిగ్గా ఆడడం లేదు, ఆక్సిజన్ కావాలి. ఊపిరిచ్చే మిషన్ డాక్టర్ కృష్ణ గారి బంగ్లాలో ఉందండి. చేసిన నిర్వాహకం చాలు కానీ వెళ్ళి డాక్టర్ కృష్ణ పిత్రండి. మిషన్ మేము పట్టుకెళ్తాం. అర్జెంట్ గా డాక్టర్ గారిని తాతగారి బంగ్లాకి రమ్మని చెప్పు. అంటే పద్మశ్రీ ప్రసాద్ గారి బంగ్లా లేదు, అక్కడికి. అలాగే, అర్థమైందా? పట్టు. అలా చూస్తూ నిల్చుంటావి, త్వరగా తీసుకురా. ఇప్పుడే ఆవులు కట్టిన ఎవరో పద్మశ్రీ ప్రసాద్ గారంట ప్రమాదం జరిగింది, తీసుకురమ్మంటే ఇచ్చానమ్మా. డాక్టర్ కూడా తీసుకురమ్మన్నారమ్మా. అయితే అక్కడికి వెళ్ళి త్వరగా తీసుకురా. వాడు రాలేడమ్మా, రాలేడు. లాభం లేదమ్మా, నేను అనుకుంటే నిజమైతే. ఇలా జరుగుతుందని తెలిసే దాన్ని నువ్వు ఇక్కడ ఉంచావా? ఎందరి ప్రాణాలు కాపాడావు, కానీ నీ ప్రాణాల మీదకి వస్తే నిన్ను ఆదుకున్న వాళ్లే లేకపోయారు. చివరకు నువ్వు తెచ్చుకున్న వస్తువే నీకు అక్కడికి రాకుండా పోయింది. అంతేనమ్మా, జీవితం అంతే. ఉంది కోలుకుంటుంది, వెంటనే హాస్పిటల్కి తీసుకుపోతే డాక్టర్ కృష్ణ రానివ్వండి. లేదండి, తన మీద బలమైన గాయం తగిలింది, ఆలస్యం అయితే ప్రమాదం. ఏర్పాటు చేయి. నా పేషెంట్స్, నా ప్రజలు, నా హాస్పిటల్. పోలియో
పోలియో వ్యాధి నిర్మూలనకి నేను చేసిన పరిశోధన పూర్తి కాలేదమ్మా. నువ్వు లేకుండా నేను ఉండలేను నాన్న. హలో, ఫారెన్ ఫైరైట్? ఎస్, ఇంటర్నేషనల్ బోట్ రిపేరింగ్ కంపెనీ. బోట్ రిపేర్ కారా? వెరీ అర్జెంట్ ప్లీజ్. వాట్ ఈస్ ఇట్? ఐఎమ్ వెరీ సారీ. కలర్ ఒరిజినల్ లాగా ఉండాలి. టేక్ కేర్. దట్ షుడ్ బి నో స్క్రాచెస్. దట్స్ ఇట్. ఫైన్. థ్యాంక్ యూ. డాక్టర్, ఎన్నిసార్లు అడగాలి? మీ త్వర నాకే అర్థం కావటం లేదు. డాక్టర్, నర్స్, చెప్పేది మీకే. They're all dead. The operator. I want 41651. Yes, my grandfather. ఈ హాస్పిటల్లో మన సంగీతం ఒక్కరూ పట్టించుకోరేమిటి? ఐఎమ్ వెరీ సారీ. డాక్టర్ కృష్ణ ఒక్కసారి కూడా ఇక్కడ రాలేదని చూడటానికి మనమే డబ్బిట్లేదా? ఏమిటంటే ఒక్కరు మాట్లాడలేదు. ఎవరిని చూసినా ఏడుపు మొఖాలు, ఒక్కరూ మాట్లాడలేదు. ఇదేమిటి తాతయ్య, నువ్వు కూడా ఆవు అంటావేమిటి? నీకు కూడా ఏమైనా పట్టిందా? విజయ్, విశ్రాంతి తీసుకో. ఇది హాస్పిటల్. దయచేసి మీ అరుపులు తగ్గించండి. మీరన్నా మాట్లాడారు. రోగన్నవాడు మరబొమ్మ కాదండి, మనసున్న మనిషి. అసలు రోగులను చూసే లక్షణం ఇదే రాని. ఎవళ్ళు ఉలకరు పలకరు. ఎవరు మేము డబ్బిట్లేదా? ఏమిటండి ఇది? వచ్చింది. మీకు చెప్పిన అర్థం కాదు. మాకు చీకు చింత ఉంటాయనే సంగతి మీరు మర్చిపోకూడదు. సిస్టర్, మిస్టర్ విజయ్, మా హాస్పిటల్ కి ఘోర విపత్తు సంభవించింది. దయచేసి అల్లరి చేయక రెస్ట్ తీసుకోండి. మీ నాన్నగారికి నేనెంతో రుణపడి ఉన్నాను. ఎందుకు పనికిరాని వాడిని నాకు పరపతి కల్పించారు. ఇదిగోనమ్మా, ఈ 2000 ఉంచండి. మీలాగే ఇప్పటికి 5-6 వచ్చారు. నాన్నగారు మాట సాయం చేశారని, ధన సాయం చేశారని, వారికి కృతజ్ఞత తెలుపుకునే అవకాశం కూడా కలగలేదని వారందరూ ఎంతో బాధపడతారు. ఎందుకని అడిగితే ఎవరూ సమాధానం చెప్పరు. కనీసం మీరైనా చెప్తారా? డాక్టర్ గారు మా నోరు కట్టేశారు తల్లి. అది రహస్యంగానే ఉండిపోవాలని వారి ఆజ్ఞ. బాగుంది. మరి ఆ పైకి వారికి ఇవ్వలేకపోయారా? ఇవ్వాలనే విశ్వప్రయత్నం చేశాను, కానీ ఫలితం ఏనాడో ముట్టిందని వారు నిరాకరించారు. వారు నిరాకరించింది నేను మాత్రం స్వీకరిస్తాను. పోనీ ఆసుపత్రికి విరాళంగానైనా తీసుకోండి. ఆ పని మీరే చేయొచ్చు. ముమ్మూర్తుల ఆ తండ్రికి కూతురివి. అలాగే చేస్తాను. వస్తానమ్మా. నాన్న, 400 మైళ్ళ నుంచి వచ్చాం. తీరా వస్తే డాక్టర్ కృష్ణ పోయాడన్నారు. ఏం దేవుడయ్యా, మాయదారి దేవుడు. మంచి వాళ్ళు చంపేస్తాడు, పనికి మాల వాళ్ళు బతికిస్తాడు. బతికిన వాడే పెద్ద కోటీశ్వరట. ఈ ఆసుపత్రిలోనే ఉన్నాడట. ఏమిటి? డాక్టర్ కృష్ణ గారు చచ్చిపోయాడా? అదేంటయ్యా, ఆసుపత్రిలో ఉంటూ ఆ మాత్రం తెలీదా? చచ్చిపోయాడు? ఎలా చచ్చిపోయాడు? నాకేం తెలుసు.
పోయాడా? ఎలా పోయాడు? ఎప్పుడు పోయాడు? చెప్పండి డాక్టర్. ఆయన ఎలా పోతే మీకు మీరు బ్రతికారుగా. ఏమిటి మీరు అనేది? మిస్టర్ విజయ్, మీరు ఇప్పుడున్న స్థితిలో ఈ ఆరాటం పనికిరాదు. ప్లీజ్ నో డాక్టర్, నేను తెలుసుకోవాలి. ప్లీజ్. డాక్టర్, డాక్టర్. హలో హలో ఆపరేటర్, పార్వతి నంబర్ ఇవ్వండి. సారీ, అవి ఇంట్లో లేరు. ఓ, ఆమె ఇంట్లో లేదు. ఏమండి ఏమండి? విజయ్, నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ గదికి వెళ్ళు. మీతో మాట్లాడాలని వచ్చాను. తర్వాత మాట్లాడదాం, ముందు వెళ్ళు. వీలేదు, ఇప్పుడే మాట్లాడాలి. ఏమిటి విజయ్? ఏమి లేదు. చెప్పండి. డాక్టర్ కృష్ణ గారు చచ్చిపోయాడన్న మాట నాకు ఎందుకు చెప్పండి? ఆయన ఎక్కడ చచ్చిపోయారు? ఎలా చచ్చిపోయారు? అసలు వారి చావుకి రాసుకున్న సంబంధం ఏమిటి? సమాధానం చెప్పండి. విజయ్, నేను చెప్తాను. మా నాన్నని చంపింది నువ్వే. పార్వతి! నా తండ్రి మరణానికి కారకుడు నువ్వే. నన్ను అవమానించావు, కసి తీరలేదు. నా తండ్రిని కూడా పట్టణ పెట్టుకున్నావు. పార్వతి, పార్వతి, ఏమిటి ఏమిటి నువ్వు అనేది? నేను మీ తండ్రిని చంపాను. దైవంలాగా ఆరాధించవలసిన దేవతామూర్తిని నేను నా చేతులారా చంపానా? పోయింది నా తండ్రి, నష్టపోయింది నేను. నీకే నువ్వు హాయిగా బ్రతికి బయటపడ్డావు. ఇంకే హాయిగా నిశ్చింతగా నిర్మలంగా చూడు. నేను డాక్టర్కి ఇస్తాను చెప్పలేదు. నేను డాక్టర్కి ఇస్తాను చెప్పలేదు. నో నో నో. ఆయన ఎలా పోతే మీకెందుకు? మీరు బతికారు, సంతోషించండి. ఏం దేవుడయ్యా, మాయిదారి దేవుడు. మంచి వాళ్ళు చంపేస్తాడు, పనికి మాల వాళ్ళు బ్రతికిస్తాడు. ఆ బ్రతికిన వాడే పెద్ద కోటీశ్వరుడట, జాగ్రత్తలోనే ఉన్నాడట. మా నాన్నని చంపింది నువ్వే. నా తండ్రి మరణానికి కారకుడు నువ్వే. నేను తప్పలేదు, నేను తప్పలేదు. ఏమిటో ఇది? ఏదైనా పిడకలు వచ్చిందా? డాక్టర్ కృష్ణ నేను తప్పాను తాతయ్య. లేదే, ఎవరన్నారా? లోకం అంటున్నారు. ఎవరు చచ్చేది ఎవరు? నిశ్చింతగా పడుకో. ఏమిటి తాతయ్య ఈ వేదాంతం? వేదాంతం కదరా, నేను సీరియస్ గానే చెప్తున్నాను. డాక్టర్ కృష్ణని నువ్వు చంపలేదు. నీటి ప్రమాదానికి గురి అయ్యాడు. జలగండం అతని ముఖాన్ని రాసి ఉంది. అతనికి తెచ్చుకున్న లంగమోటారు అతనికి ఉపయోగించలేదు. నీకు వాడారు, నువ్వు బ్రతికవు. అందుకని అందరూ నువ్వే చంపే ఉంటున్నారు. అది అసలు రహస్యం. ఏమిటి? ఆయనకి తెచ్చిన లంగుబాట నాకు వాడారా? నేను బ్రతికి బయటపడ్డాను. మీ హాస్పిటల్కి మాత్రం తీరా నష్టం కలిగింది. నేను చేయగలిగింది ఇది. కావలసినంత డబ్బు వేసుకోండి. ఇలా నీ వ్యధను మాపుకోవాలనుకుంటున్నావు, కానీ మా లోటు తీరదు. ఈ డబ్బుతో మా డాక్టర్ తిరిగి రారు. ఉంచండి. ఏమిటి ఏమిటి మీరనేది? నన్ను ఏం చేయమంటారు? ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఈ బాధను ఎలా భరించేది? నా నిష్కృతి ఏమిటి? విజయ్, నీ బాధే నువ్వు ఆలోచించు, కానీ వెలవెలపోయే ఈ ఆసుపత్రి బాధను ఆలోచించావా? వేల మైళ్ళ నుంచి వచ్చి నిరుత్సాహంగా తిరిగిపోయే ఈ రోగుల బాధను ఆలోచించావా? మనం పోగొట్టుకున్నది ఒక మామూలు డాక్టర్ కాదు విజయ్, ఒక మహానుభావుడు. మానవ సేవ కోసం జీవించిన ఒక మహాత్ముడు. ఇప్పుడు మనకు కావలసింది ఆయన్ని మరిపించే మరో వ్యక్తి. అసంభవం. మీ కోరిక అసాధ్యం. మానవుడికి అసాధ్యం లేదు. తలుచుకుంటే ఏదైనా సాధించగలడు. ఆలోచించు విజయ్, ఆలోచించు.
మార్ఫియా ఇవ్వండి. ఎస్ డాక్టర్. ఈ కేసు విషయంలో మీ అభిప్రాయం చెప్పండి డాక్టర్. వెన్నుపూస ఆపరేట్ చేస్తే కాళ్ళు రావచ్చు. ఈమెకు కదలిక మాత్రమే లేనట్టు, సెన్సేషన్ మాత్రం ఉంది. ఆపరేషనే కరెక్ట్ అండి. మీ అభిప్రాయం చెప్పండి డాక్టర్ విజయ్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ఎక్స్రేని బట్టి నాకు అలా తోచడం లేదు. ప్లీజ్ చెప్పండి విజయ్. వెన్నుపూసకి దెబ్బేమీ కనిపించడం లేదు. ఇది కేవలం మానసికమైన కేసు. ఆపరేషన్ అవసరం లేదనుకుంటాను. కరెక్ట్. ఈ కేసు మీరు టేకప్ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్. ఏమమ్మా, నువ్వు బొత్తిగా నడవలేవా? కాపురానికి పంపించి 2 ఏళ్ళైంది బాబు. పసిపిల్ల తల్లి. నేను బాగానే ఉన్నాను డాక్టర్, కానీ బ్రతికి అందరినీ బాధ పెడుతున్నాను. మరేం పర్వాలేదమ్మా, నీ కాళ్ళు వస్తాయి, నువ్వు నడుస్తావు. పడుకోమ్మా. నడుస్తా. గట్ ఇస్ మెడిసిన్. రోగం ఒకటి, మందు ఒకటి, ఏమిటో గొడవగా ఉంది. కొత్త కాంబినేషన్ ట్రై చేస్తున్నాడు. అయిపోవాలని తపన. అంతా రోగి అదృష్టం. నువ్వు ఇప్పుడు నడవాలి. నువ్వు తలుచుకుంటే నడుస్తావు. నీ ఒంట్లో అసలు తప్పలేదు. నేను గ్యారంటీ. నేను లేవలేను డాక్టర్, లేవలేను. నీకు జబ్బేమీ లేదమ్మా, నువ్వు నడుస్తావమ్మా. చూడు చూడు చూడమ్మా, కుర్చీ ఖాళీగా ఉంది. నువ్వు నడగలవమ్మా, నడగలవు. నేను నడతాను, నడవగలను డాక్టర్, నేను నడవగలను, నేను నడవగలను. లోపలికి తీసుకెళ్ళండి, తీసుకెళ్ళమ్మా. కంగ్రాచులేషన్స్ డాక్టర్ విజయ్. థ్యాంక్ యూ సార్. యు ఆర్ రైట్. నేను గర్వపడుతున్నాను విజయ్. డాక్టర్, ఎందుకు అలా ఉన్నావు? నన్ను గురించి నేను బాధపడుతున్నా. నీకే మంచి డాక్టర్ అని పేరు సంపాదించావు, ఇంకా విచారం ఎందుకు? ఆ తృప్తి నాకు లేదు శారద. దారైతే కనపడుతున్నది కానీ గమ్యం గోచరించడం లేదు. నా ఆశయం ఎలా నెరవేరుతుంది? డాక్టర్ కృష్ణ ఏ సాధన వల్ల అంత గొప్పవాడయ్యాడు? విజయ్, నీ మాటలు వింటుంటే నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. డాక్టర్ కృష్ణ ప్రతిరోజు రాత్రి ఏదో రాస్తూ ఉండేవారు. ఆత్మకథ? నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? అది రహస్యంగానే ఉండిపోయింది. ఏమిటి రహస్యంగా ఉండిపోయిందా? శారద, అది ఎక్కడుంది? ఎక్కడుంది శారద? వారింట్లో ఉంది. పార్వతిని అడిగి. పార్వతి? నీకెందుకు అసలమ్మా, నేనే పెడతాను. ఇవా విజయ్? పర్వాలేదు శారద, అపరిందరు మూస్తున్నాను, అవమానిస్తుంది అంతేగా. ఆశయాలు ఆదర్శాలని కబుర్లు చెప్తే నమ్మడానికి నేనే అమాయకురాలే కాదు. మా నాన్న నాకు లేకుండా చేశావు. వారి రచన కూడా నిర్మూలించాలని చూస్తున్నావా? ఆ పవిత్ర గ్రంథాన్ని తాకడానికి కూడా నీకు అర్హత లేదు. డాక్టర్ కృష్ణ నా ఆరాధ్యుడు. వారు మరణించి అమరులు. నేను శారీరకంగా బ్రతుకుతున్నా, మానసికంగా నాడే మరణించాను. నేను పూర్తిగా మారిపోయాను పార్వతి, మారిపోయాను. నువ్వు మారిపోవడం అసంభవం, అసహజం. నీ మాటలతో నన్ను మోసగించుకో. నీకు కావాల్సింది ధైర్యం. అందుకు నేనేగా అడ్డం. ఈ అడ్డు కూడా తొలగించుకో. నీ కార్యం నిర్విఘ్నంగా నెరవేర్చుకో. నీకు అలవాటేగా తిరిగి వస్తాడా?
ఇంతకాలానికి ఆ గ్రంథం కావాలని ఒక వ్యక్తి వచ్చాడు. బహుశా దాని పరమార్థం బయటపడే రోజు ఇంకా రాలేదేమో. దాన్ని అలాగే జీర్ణించుకోండి. జాగ్రత్త పెట్టమ్మా. ఈనాటి కుర్రలంతా చదువుకున్నారన్నమాట, కానీ ఏమీ ప్రయోజనం లేదు. చమత్కారం, చాకచక్యం వట్టి సున్నా. నీకు డిగ్రీ కావాలి, కరెక్ట్. కానీ ఆ పిల్లకి నీకు సంబంధ బాంధవ్యాలు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎక్కడున్నాయి, అది తేల్చాలి. ఇది ముఖాముఖి తేల్చవలసిన విషయమా, లేక దౌత్య కార్యాలయం ద్వారాగా తేల్చవలసిన విషయమా, అది నిర్ణయించాలి. ఎక్కడ వెళ్తున్నావు నేను మాట్లాడుతుంటే? చూడు, మేఘ సందేశాలు, హంస రాయబారాలు ఎందుకు పుట్టి ఆ మార్గం అవలంబించరా. అందులో ఆడవాళ్ల విషయంలో, ముఖ్యంగా ఇలాంటి సుకుమార గీరనారీ మనుల విషయంలో తొక్కవలసిన దారి కనుక తొక్కితే పనులు అవుతాయి. రైట్. చూడు, కొన్ని సునాయాసంగా అయ్యే పనులు కూడా ఎతటపడి అడిగితే ఎదురు తిరుగుతాయి. ఇలా చూడు, నువ్వు చేసిన ఏకైక తప్పు ఏమిటి అంటే, ఏ దారి తొక్కకూడదో ఆ దారి తొక్కవు, దెబ్బతిన్నావు. పర్వాలేదు, బాధపడు. సమయం వస్తుంది, సమస్య తీరుతుంది. అన్నిటికీ నీవు ఉన్నాగా. ఇది ఇలా చూడు. రే, నిన్నే నవ్వు. నువ్వు నవ్వకపోతే నేను ఏడుస్తా. నమస్కారం డాక్టర్. నమస్కారం రామ్మా. ఇది మా నాన్నగారి డైరీ. చదవాలని నేను ప్రయత్నించాను, కానీ నాకు అర్థం కాలేదు. ఇది మన హాస్పిటల్కి ఉపకరిస్తే నేనెంతో ఆనందిస్తాను. అలాగే అమ్మా. వస్తాను. డాక్టర్ కృష్ణ గారి డైరీ అంటే ఇందులో ఏమో ఉంటుంది. డాక్టర్ గారు, మాకు అర్జెంట్ కేసు ఉంది, మీరు మాట చదవండి. డాక్టర్, మీరే చూడండి. బ్రదర్, ఇప్పుడే టీ త్రేగా వస్తాను. యా యా. అయోమయంగా ఉంది. నేను వస్తున్నా టీ. నచ్చలేదు. వేరే అత్తుకు ఆలోచించండి. అసలు ఇల్లాలంటే ఏమిటి? పెళ్ళాం కాదు, ఇల్లు కనిపెట్టుకుని ఉండేది ఈయని. ఇంత ఆయనంటే రాత్రంతా ఎక్కడో ఉండి పగలంతా నిద్రపోయేవాడా? కోకి ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. తిరిగి ఆడది, తిరక్కు మగాడు. చెడేవాళ్ళు ఎలా అయినా చెడతారు. అవన్నీ పాతకాల మాటలు. ఏమైనా సరే నువ్వు ఉద్యోగం మానేయాలి. మీ గీత ఇంతదికి పాలవానికి చాలదే. ఏమిటి తింటాం? మీకు 125, నాకు 150. ఎవరు మానేస్తే బెటర్? నాది గవర్నమెంట్ ఉద్యోగమే, నాకు పింఛన్ వస్తుంది. పింఛం లేదు, కొంచెం లేదు. హాయిగా ఏదైనా 10 గంటలు పోయి 5 గంటలకు వచ్చే ఉద్యోగం చూసుకోండి. అంతేగాని మానవ అన్నమాట. మళ్ళీ మొదటికి వస్తారేమండి? నేను నీ మొగుడినే. నేను మీ భార్యను. ఆజ్ఞాపిస్తున్నాను. స్ట్రైక్ చేయాల్సి వస్తుంది. అయితే వద్దు. చూడు, ప్రియుడిగా నేను పేర్కొంటున్నాను. వీరాల మాట మీరే వినకూడదు. అందమైన పెళ్ళం అపాయం అన్నారు. అతి తెలివైన పెళ్ళం పరమ డేంజర్. మరి తెలివితో ఒక మొగుడుతో కాపురం చేయడం? నేను నీతో మాట్లాడలేదు, వాడితో మాట్లాడుతున్నా. మీ కళ్ళకి నేను కోరనా? మీ కళ్ళకి నేను పడికినా? చూడు, సంవత్సరానికి ఒక్కరోజు లేవు. ఆ రోజు నువ్వు ఎలా? తప్పవది. నాది కర్మ. ముగ్గును కొట్టు ముచ్చుకోవడం అంటారు ఇదే.
చవనీనాథు దురీవుహిడ నీక్షనాశం పత్రవాలోమసుద్రీరీం భవండుకులియక గతునీమేచేగా భంశు. చవనీనాథువు చనీతువనావు చనీతువనావు. చవనీనాథు దురీవుహిడ. అసలే డబ్బులు లేకుండా చూసుకుంటే ఈ పువ్వులు ఎందుకు తీసుకొచ్చారు? ఐడియా ఏమిటి? చెప్తానుండు. అది నీవి, ఇవి నావి. ఇద్దరం కలిసి చెరొకటి ఇక్కడ పోజేద్దాం. చివరికి ఎవరి దగ్గర మిగిలితే వాళ్ళు అవుట్. అంటే అంటే ఏముంది, ఉద్యోగం రిజైన్ చేయాలి. చాలా బాగుంది ఐడియా. అయితే వెయ్యి. ఇదొకటి, ఇదొకటి, అదొకటి. విజయ్ ఎప్పుడొచ్చా? కమాన్ సమయానికి వచ్చారా? ఏమిట్రా గొడవ పడుతున్నావు? గొడవ కాదరా, సమస్య, భయంకరమైన సమస్య. ఏమిటది? అసలే ఆడవాళ్ళని ఆటలో నమ్మకూడదన్నారు. నువ్వు జడ్జివి. చూడు, ఇదొకటి, అదొకటి, ఇదొకటి, అదొకటి, ఇదొకటి, అదొకటి, ఇదొకటి, అదొకటి, ఇదొకటి, అదొకటి, ఇదొకటి, అదొకటి, ఇదొకటి. సా దు వా రి ని వు నా హి తు ద వు. చదువరి నీవు నా హితుడవు. నేనెందుకిలా రాశాను పోను పోను నీకే తెలియగలదు. నీ దీక్షకు నా ప్రశంస. సలామలేకం డాక్టర్ సార్. అలేకం సలాం. ఏదన్నా కేసు చూసి వస్తున్నా? నేనండి. ఇక్కడ గరం చేయలేం. అచ్చా సార్. దాదా, వాళ్ళందరూ తిని ఖాతాలో లెక్కరేసిపోతున్నారు కదా, వాడు రాకపోతే ఏం చేస్తాం? మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలా మహారాజ్. ఇంతవరకు మాకు ఎవరు మోసం చేయలేదు, డోకాయి లేదు. హే సాబ్, డాక్టర్ కృష్ణ కా దయా. ఏమిటి? డాక్టర్ కృష్ణ గారు నీకు తెలుసా? ఓ దేఖో సార్. హే తోబా తోబా, ఇదో బడా యాక్సిడెంట్. బడా యాక్సిడెంట్. తల పలిగిపోయింది.
वो महाराज की बराबर कर दिया। ఆపరేషన్ చేశారా? ఆపరేషన్ కాదు సార్, ఇంకా చాలా చాలా మేలు చేశారు. మహారాజ్, మాది పిల్లలు మేము అన్నం తినేటప్పుడు ఆ మహారాజ్కి తెలుసుకొని సలాం చేసి అన్నం తింటాం. తర్వాత మాఫ్ కన్నా మహారాజ్, ఆయన బ్రతికి ఉండగా ఈ మాట ఎవరికి చెప్పకూడదన్నారు. మేము బ్రతికి ఉండగా కూడా ఈ మాట ఎవరికి చెప్పం. మాఫ్ కన్నా మహారాజ్, మాఫ్ కన్నా. బ్రహ్మాండమైన వార్త, శుభవార్త. చెప్పానంటే ఎగిరి గంతేస్తాం. ప్రమోషనా? కాదు, ఇక నుంచి 24 గంటలు ఇంట్లోనే. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. నిజమా? ఇదిగో లెటర్ ఇదిగో. అయ్యో అయ్యో అయ్యో, ఇదేమిటి ఏడుస్తున్నందుకు నవ్వాలి కానీ బేగా చెప్పావు, ఇచ్చేశాను. అరే ఇదేమిటి? ఎంత పని చేసావా కోకి, నువ్వు కూడా రాజీనామా ఇచ్చేసావా? శరణు 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 శరణు. అరే రామ్, ఏమిట్రా ఇది? అభయం ఇవ్వాలి. అసలు ఏం జరిగిందిరా? ఇస్తేనకెళ్ళారు. ఇచ్చాను లేరా? అయ్యా, ఇద్దరు రాజీనామా ఇచ్చేసాం. నాకు తెలియకుండా అది, దానికి తెలియకుండా నేను. ఇద్దరు ఉద్యోగాలు పోయినాయి. ఇప్పుడు ఎలా? నెలకు 300 రూపాయలు కావాలి. ఓహో, అంతే కదా, నేను ఇస్తాను లేదా? ఏమిస్తావు? మహా ఇస్తావు, వారం రోజులు ఇస్తావు. ఆ తర్వాత కాదు, 10,000 ఇస్తాను చాలా. అసలే షాక్ కొట్టి చచ్చిపోతుంటే ఇప్పుడు ఆ జోకు. జోక్ కదా, నిజంగా చెప్తున్నా. నా దగ్గర డబ్బు తీసుకో, వ్యాపారం పెట్టి స్వతంత్రంగా చేయి. నిజమా? విద్య, నీ రుణం ఎలా తీర్చుకునేది? తీర్చడానికి కాదురా ఇచ్చే, కానీ నేను నీకు డబ్బిచ్చినట్టు నీ భార్య కూడా చెప్పు. ఏమిట్రా, భార్యాభర్తల మధ్య రహస్యమా? అయినా నీకు పెళ్లి కాలేదు, నువ్వు అలాగే మాట్లాడతావు. ఇదిగో, ఆ షరతు మీదే డబ్బిస్తాను, సరేనా? చెప్పు. సరే సరే, రా తీసుకు. హలో, మిస్ పార్వతి, మీతో అవసరంగా మాట్లాడు. అనవసరం, నాకు ఇప్పుడు టైం లేదు. ప్లీజ్ పార్వతి, ప్లీజ్ కనీసం మీతో ఒకసారి మాట్లాడివ్వండి. నేను వినండి, మీతో మాట్లాడుతూ నేను వెళ్ళేది లేదండి. ముందు మరో ఒక కారు నుంచి దిగండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పర్వాలేదు శారద, కానీ పార్వతి ఇక చూడలేదు. శారద, ఏమైంది? పార్వతికి ఎలా ఉంది? వెళ్ళి అందరూ ఎంత పని చేశావు, ఎంత పని చేశావు. నన్నెందుకు ఇలా గుడ్డిదాన్నిగా చేశావు? నా ప్రాణాలు కూడా తీసుకోపోయావా? శేషు, శేషు, అక్క వస్తుంది, జాగ్రత్త బాబు. నాకేం పర్వాలేదు శారదా, సాయంత్రం నువ్వు హాస్పిటల్ నుంచి త్వరగా వచ్చేయి. శేషు, గాలిపటం బాగా పైకి వెళ్తోందా? ఉండకయ్యా, సూత్రం కుదిరి చస్తుంటే. అబ్బా, తొందరగా కట్టరా, తొందరగా. ఏమంటే కొంచెం సూత్రం కట్టిస్తారా? శేషు, ఒరే శేషు, ఎవరా వారు? వీరు నా ఫ్రెండ్ అక్క. నీ ఫ్రెండా? అయితే నాకు ఫ్రెండే. వారి పేరు? వీరి పేరు గాలిపటాని పేరక్క.
పెద్దవాయి ఏమిటా మాటలు తప్పు కదా సరిగా చెప్పు. వీరి పేరు శేఖర్ అక్కయ్య. నమస్కారం అండి. నమస్కారం. అక్కయ్య నేను ఎగరేస్తున్నాను చూడు. శేషం పైకి ఎగురుతోందా? ఆహా ఆహా ఎంత చక్కగా ఎగురుతుంది అక్కయ్య. ఏది ఆ దారం ఎలా ఇవ్వరు? శేఖరం గారు మీరేం చేస్తుంటారు? బిజినెస్? మీరు రోజు ఇక్కడికి వస్తుంటారా? మరి రేపు కూడా వస్తారా? శేషం ఎంత పైకి వెళ్ళిందిరా? శేషు, ఒరే శేషు, శేఖర్ గారు ఇవాళ ఇంకా రాలేదేరా? రోజు మనకంటే ముందే వచ్చేవారు. వస్తూ ఉంటారు లేక. అరే నా చెప్పు శేషు, ఒరే శేషు చూడరా నా చెప్పు ఎక్కడో పడిపోయింది. శేషు ఒరే మీరా? అయ్యో తప్పండి, తప్పు. పర్వాలేదు, స్నేహితులైన తర్వాత ఆ మాత్రం సేవ చేయొచ్చుగా. ఓహో, గాలిపటాల పోటీలా? అవునండి, చూడండి పోటా పోటీలు పడుతూ కింద మీద పల్టీలు కొడుతూ పెనవేసుకుంటూ ఆకాశాన్ని అందుకుంటున్నాయి. దూరంగా పోతున్నాయి, ఇంకా దూరంగా పోతున్నాయి, చుక్కలైపోతున్నాయి, కనిపించడమే లేదు. ఓ శారదా, ఇలా రా శారదా, ఇలా రా. వీరెవరో తెలుసా? మన ఫ్రెండ్ మిస్టర్ శేఖర్. శేఖర్ గారు, ఈమె మా శారద. ఓ నమస్కారం. నమస్కారం. నాకు పని ఉంది, నేను వెళ్ళొస్తా. అప్పుడేనా? అవునండి, పని ఉంది. మరి రేపు తప్పకుండా వస్తారు కదా? అలాగే. శేఖర్ గారు, నువ్వు శేఖర్గా ఎప్పుడయ్యావు, ఎందుకయ్యావు? ఏమో సార్, నాకు నీ ప్రవర్తన చాలా అసహ్యంగా ఉంది విజయ్. శారదా, పార్వతిని ఇలా మోసగించినందువల్ల నీకు వచ్చిన లాభం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. సార్, నన్ను అనుమానించు. పార్వతిని వంచడం నా అభిమతం కాదు. పార్వతి కోసం ప్రాణాలు ఇచ్చైనా సరే ఈ విజయ్ మంచివాడు అవ్వాలి, మంచివాడు అవ్వాలి సార్. ఓ మై గాడ్, ఈ ఆయింట్మెంట్ రాస్తే గాయం మానాలా పెరగాల? అసలు ఎవరిది కేసు? డాక్టర్ రామ్ గారిదండి. వాట్ ఈస్ రాంగ్? ఎస్ డాక్టర్, ఈ ఆయింట్మెంట్ రాయమని మీరే చెప్పారా? కాలేం కావాలి? ఏం కావాలి? ఈ కేసు నాకేం కొత్త కాదు. అది కాదు డాక్టర్. ప్లీజ్, నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. సారీ డాక్టర్. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. ఈ వ్యక్తి ఎవరా అని, అంతేనా? చిత్రంగా ఉంది. నా మనసు మీకెలా తెలుసు? నా మనస్సు చెప్పి. అన్నీ చూసినట్టే మాట్లాడుతున్నారు. పాలు, ఎన్నడూ ఎరగని వ్యక్తిని కూడా ఎప్పుడో ఎక్కడో చూచిన ఆప్తుడు అనిపిస్తుంది. మనస్సు కూడా ఆ వైపుకే పరుగులు తీస్తుంది. ఇది మీకు న్యాయమేనా? నేను అడగలేకపోవచ్చు, కానీ మీరెందుకు చెప్పకూడదు? ఎవరు? మీ నాన్నగారి ఉదారి ఎందరినో మనుషుల్ని చేసింది, అందులో నేను ఒకడిని. జీవితంలో పోగొట్టుకున్న ఒక అమూల్య వస్తువు కోసం వెతికి వేసాడుతున్న మందభాగ్యుని. చనువు తీసుకుంటున్నందుకు అన్యదా భావించకండి. మీ కళ్ళు చూస్తే మీకు మనశ్శాంతి లేదనిపిస్తుంది, అవునా? అవును. ఈ వాతావరణం నుంచి బయటపడి కొంతకాలం ఎక్కడికైనా వెళ్ళి నన్ను నేను మర్చిపోవాలని నాకు ఉంది. కానీ ఎలా వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను?
మీకు అభ్యంతరం లేకపోతే మీరు కోరుకున్న చోటికి నేను తీసుకువెళ్తాను. మీరా? అవును. అవును, ఈనాడు నా బ్రతుకు ఒకరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది. పారు నీ ఊరి నుంచి దూరంగా తీసుకువెళ్ళాలి. అవును శారదా, నువ్వు నాతో రావాలి. తప్పకుండా వెళ్ళండి. కోకిల, నువ్వు కూడా రావాలి. అమ్మమ్మ, దాన్ని పిలవకండి, నేను రావాల్సి ఉంటుంది. మీరు కూడా తప్పకుండా రండి. అమ్మమ్మ, బలవంతం పెట్టకండి. పోనీ మానేయండి. అమ్మమ్మ, ఆ మాట అనకండి. అయితే రండి. అలా అన్నారు, బాగుంది. వ్యాపారంలోకి వెళ్దాం. శేఖర్ నన్ను మధ్య పెట్టావు. ఇంకా ఏం చేయదలుచుకున్నావు? శారద, వెర్రెత్తించి ఈ జనం నుంచి పారుని దూరంగా తీసుకువెళ్దామనుకుంటున్నా. ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లకు నేనే శేఖర్ని తెలిస్తే ఇంకేమైనా ఉందా? శారద, పారుకి మనశ్శాంతి కలగాలంటే ఇదొక్కటే మార్గం. ఇదొక్కటే మార్గం. ఇది హాల్. ఓకే, పెట్టి తాళ తింటా రోజుకి 5 సార్లు. ఒక ఇది మీ గది. కుడి చేతి వైపుగా 8 అడుగులు వేస్తే మీ మంచం. ప్రయత్నించండి. వెళ్ళండి. వెళ్ళమ్మా. Yes. Yes. It's good. Yes. వెరీ గుడ్. అక్కడి నుంచి కుడివైపు సూటిగా 10 అడుగులు వేస్తే బాత్రూమ్. Proceed. Yes. దారిలో అటుగా ఏం లేవు కదా? No doubt. Yes. Very good. Yes. 8, 9, 10. Oh, wonderful, wonderful. చూడండి, మీరు నుంచున్న చోటు నుంచి తిన్నగా 15 అడుగుల దూరంలో టాయిలెట్. Yes. Yes. Right, right. Yes. That's it. ఏమండి, మీరు కుడివైపుగా తిరిగి 18 అడుగులు తిన్నగా వేస్తే అక్కడేముందో తెలుసా? ఏముంది? మీ వేణుంది. వేణ? నా వేణ తెచ్చారా? ఏది? చూడండి, 18 అడుగులు. 18. ఫైన్, దట్స్ ఇట్. ఇదేమిటండి? కిటికీ. కిటికీ? ఎంత పెద్ద కిటికీ! అల్లంత దూరాన ఎత్తైన కొండలు, నిర్మల ఆకాశం. శేఖర్, చూడు, అడు చూడు, ఎంత పెద్ద గాలిపటాలం. పోటాపోటీ పడి ఎంతగా ఎగురుతున్నాయో చూడు. గాలిపటాలా? అవును, అదిగో పంటీలు కొడుతూ కింద పడుతూ పైన పడుతూ ఆకాశం అందుకోవాలని పోతున్నాయి. పోతున్నాయి, పోతున్నాయి, మరి దూరం అయిపోతున్నాయి, చుక్కలైపోతున్నాయి. రెండో కలిసిపోయినాయి, రెండో కలిసిపోయినాయి. కనపడ్డలేదు, కనపడ్డలేదు.
శేఖర్ 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 ఎక్కడ మీరు మీకు కనిపిస్తున్నాయా? శారదా శారదా నీకు కనిపిస్తున్నాయా? నాకేమీ కనిపించడం లేదు. నీకు కనిపిస్తున్నాయా శారదా? పారు స్నానం చేద్దు కానీరా. దీన్ని ఎవరు తయారు చేశారు? ఇదంటే నీకు ఇష్టమా? ఓ చాలా ఇష్టం. అవును, నువ్వు ఆ విజయ్ స్నేహితుడి కదా? మాట్లాడవే. వాడేవాడు పొగరబోతు. వాడికి నాకు అసలు సంబంధమే లేదు. ఆ టేబుల్ టెన్నిస్ పోటీ నాడు మీ ఈర్ష్య మీ ఉడుకుపోతనం మర్చిపోయాలనుకున్నారా? నన్ను అవమానించడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు. అందుకే విజయ్ నిన్ను పంపించాను. ఆ నీచుడి రాజకీయాలు నాకు బాగా తెలుసు. క్షమించు పార్వతి, ఇలా జరుగుతుందని అనుకోలేదు. పొరపాటు నాదే. అవునమ్మా, ఈ డ్రింక్ విజయ్ని గుర్తు చేస్తుందని ఎలా అనుకుంటాడు చెప్పు. శేఖర్, నువ్వు కూడా ఈ డ్రింక్ తాగొద్దు. అలాగే ఈ బిస్కెట్ తిను. పట్ట పనులు ఏమిటండి మీ గోళ? మనం వచ్చింది హాలిడే అంటే ఏమిటో తెలుసా? హనీమూన్ అన్నమాట. అంటే అంటే హాయిగా గడుపుతా. దీనికి అంతు లేదు. మొట్టమొదలు చెట్టు జోరు అంటూ లేదు తెలుసా? హలో కృష్ణ నరసింహ. నీ బుద్ధి పాలించుకున్నా కాదు, ఉద్యోగం పైన అలవాటు పొందలేదు. అబ్బా ఉండండి, రంకాలు. హలో హలో, విజయ్ కాదు సార్, నేను. నోర్మై పక్కన పార్వతుంటే జాగ్రత్త. లేదు సార్, షికారు వెళ్ళారు. పర్వాలేదు అనమాట. పర్వాలేదేమిటి సార్, పార్వతి పడిపోయింది. పడుకుందా? ఎక్కడ డబుల్ తగలయా? ఆపడ్డం కాదు సార్, పార్వతి ఇప్పుడు దారిలో పడింది. ఇదిగో డ్రాము. అయ్యా తాతగారు, నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నాకు అసలే బ్లడ్ ప్రెషర్. ఎలా ఉంది సార్ మీకు? అధిక ప్రసంగం నోర్మై. ఆహా సార్, మీ అనుభవం చాలా గొప్పది సార్. ఒప్పుకున్నావు పో, నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఎంత అందంగా ఉంది. ఏమిటది? అదిగో అక్కడ కొండ ఉంది. కొండ మీద అందమైన గుడి ఉంది. శేఖర్, మనం కూడా అక్కడికి వెళదామా? ఎలా? ఏ కను చూపు మేరలో లేదు పారు. అలాగా? ఏది? విజయ్, ఏం జరిగింది పారు? తొలిసారిగా అతను ఈ బైనాకులర్స్ లో ఉంచే చూశాను. ఆనాడు జరిగిన మోటార్ సైకిల్ పోటీలలో గాలిలో తేలిపోయే ఆ వేగం, ఆ హుందాతనం చూడడానికి ఎంతో ముచ్చటేసింది. అతనెంతో స్పోర్ట్స్ మ్యాన్ అనుకున్నాను. కానీ కానీ అవన్నీ ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటారు? దయచేసి నన్ను ఆపకండి. ఇలాగైనా నాకు కొంత మనశ్శాంతి కలుగుతుంది. నన్ను చెప్పనివ్వండి శేఖర్. ఆ దుర్మార్గుడు మొదట నా తండ్రిని బలికొన్నాడు. నా రెక్కలు విరిచి నన్ను దిక్కులేని పక్షిగా చేశాడు. అయినా అతనికి కసి తీరలేదు. అందుకే నన్ను అంధురాలిగా అసహాయరాలిగా చేశాడు. అతనికి కరుణ లేదు, హృదయం లేదు, కిరాతకుడు, పరమహంతకుడు. శేఖర్, శేఖర్, నన్ను ఆ విజయ్ దగ్గరికి తీసుకెళ్ళండి. నా ప్రాణాలు తీసుకోమని వేడుకుంటాను. అతని కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుకుంటాను. శేఖర్, మీ గొంతుకు అలా వణుకుతూ ఉంది. ఏం లేదు పారు. అదిగో మీ గొంతు బరువుగా ఉంది. ఎందుకు శేఖర్, ఎందుకు? ఓ తెలిసింది. నేనెప్పుడు ఆ విజయ్ని తలుచుకుంటున్నానని మీకు బాధగా ఉంది కదూ? బాధగా ఉంది కదూ? చెప్పండి శేఖర్, సమాధానం చెప్పండి. కాదు పారు, మరి ఆ విజయ వల్లే మీకు అన్ని బాధలు కలిగాయనుకుంటూ కేవలం పొరపాటేమోనని. ఏమిటి పొరపాట? నాది పొరపాట?
ఏమిటి మీ ఉద్దేశం? మీరు ఆవేశపడుతున్నారు. ఇంటికి పదండి. వీల్లేదు. మీరు చెప్పండి, నేను ఇక్కడి నుంచి కదలను. చెప్పండి. మీ నాన్నగారు ప్రమాదానికి గురిగాకముందు సృహ తప్పిపడి ఉన్న విజయ్ వారి మరణానికి కారకులేనవుతారు. ఆయన మిమ్మల్ని కారు కిందికి తొయ్యలేదు. మీరే ఆయన మీద ఆక్రోశంతో రాంగ్ సైడ్ లో దిగి కారు కింద పడి కళ్ళు పోగొట్టుకుంటే అతను ఎలా బాధ్యుడవుతాడో చెప్పండి. ఇవన్నీ మీకెలా తెలుసు? విజయ్ చెప్పారా? అతను మీకేమవుతాడు? మీ స్నేహితుడా? నేనెన్నటికీ మీ స్నేహితుడు. విజయ్ బాధ నుంచి మిమ్మల్ని తప్పించటమే నా లక్ష్యం. అబద్ధం. నువ్వు అతని స్నేహితుడివి, అతని మనిషివి. అందుకని అతని తరఫునే పలుకుతున్నావు. నాకు తెలుసు. వదలు, నన్ను వదలు. వదలు. నాకెవరు సాయం అక్కర్లేదు. నువ్వెవరివో, నీ సంగతి ఏమిటో నాకు బాగా అర్థమైంది. నువ్వు నన్ను ఎప్పుడూ మోసం చేయలేదు. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఇది నా స్వ విషయం, నీకు అనవసరం. అనవసరంగా ఆవేశపడు. శేఖర్, ఎన్నిసార్లు చెప్పాలి? మనిషి ఒక మాట. ఏమిటి అహంకారం? అయినా మనకెందుకయ్యా గుండెల మీద కొంపుతాయి? గురు, పదం పదం. మధ్యలో వదిలి వెళ్ళటానికి మనం వచ్చింది. అసలు ఏం జరిగిందండి? విజయ సహనానికి పరీక్ష. విజయ నిర్దోషిని నిరూపించబోయి శేఖరే దోషి. నన్ను ఇక్కడ ఉండమన్నాడా, పొమ్మన్నాడా? అదేనా చెప్పెళ్ళాడా? ఎందుకమ్మా అంత చికాకు? వస్తాడు. రాకపోతే నాకేం భయమా? ఏమిటమ్మా మరీ చిన్నపిల్లలాగా? శేఖర్ లాంటి స్నేహితుడు దొరకడం చాలా కష్టం. తండ్రి పోయాడు, కళ్ళు పోయాయి, చివరికి స్నేహితులు కూడా పోగొట్టుకుందాం అనుకుంటున్నావా పారు? చాలే. అసలు ఇప్పుడు నేనేమన్నానని అందరూ నన్నే అంటున్నారు. మీరెవరు నాతో మాట్లాడక్కర్లేదు. నాకు అసలు ఎవరు లేరు. పారు, పారు. నేనున్నాను, నా వీణ ఉంది. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను కాసేపు ఒంటరిగా పాడుకోవాలి. వెళ్ళండి. నన్ను మన్నించు శేఖర్, నన్ను మన్నించు. నన్ను సుఖ పెట్టాలని నువ్వెన్ని బాధలు పడుతున్నా ఆ మధుర క్షణాలు నేనే కాలదనుకుంటున్నా. నేను అవ్యక్తురాల్ని, అంధురాల్ని. కానీ కానీ నాకు మనసుంది శేఖర్, మనసుంది. మన ఇద్దరి మధ్య ఆ విజయ్ ఎందుకు? ఇక వాడి పేరెత్తను. మన ఆనందానికి అడ్డుగా నిలిచే అతన్ని నేను శాశ్వతంగా మర్చిపోతాను శేఖర్, శాశ్వతంగా మర్చిపోతాను. శేఖర్, నన్ను చీకట్లో నుంచి తప్పించావు. వెన్నెల్లోకి తీసుకెళ్ళు, వెన్నెల్లోకి తీసుకెళ్ళు శేఖర్.
ఎంత చల్లగా ఉంది. అదిగో వెన్నెల కురుస్తుంది. ఆహా, మంచి వాసన వస్తుంది. అవి విరజాజులు వికసిస్తుంది. ఎక్కడ? ఇలా ఇదిగో మనం ఆ జాజిపద కిందే ఉన్నాం. మరి మీరు? నేనా? నీ పక్కనే ఉన్నా. కదలకండి. అలాగే. శేఖర్, పువ్వులు మీ మీద కూడా పడుతున్నాయా? ఏమిటిది? శేఖర్, నాకెందుకు నా చిన్నతనం అంతా జ్ఞాపకం వస్తోంది. సముద్ర తీరాన అలలపై ఆడుకుంటూ, ఆ ఇసుక తిన్నెలపై కేరింతలు వేస్తూ ఎన్నో ఇళ్ళు కట్టాను, ఎన్నో గాలిపటాలు ఎగరేశాను. శేఖర్, పాదు ఆరు బయట చల్లగాలి, ఆకాశంలో చుక్కల వంక చూస్తూ, చందమామ నవ్వులు ఆదమరచి నిద్రపోవటం నాకెంతో ఇష్టం. పారు విజయవంతమైంది. విజయ్, నాకెంతో ఆనందంగా ఉంది. విజయ్, అన్న మాట నిలబెట్టావు. డాక్టర్ కృష్ణ గారి ఆశయం నిలబెట్టు. డాక్టర్ కృష్ణ గారి పరిశోధన విజయ్ సాధించారు సార్. కంగ్రాచులేషన్స్ డాక్టర్ విజయ్. థ్యాంక్ యూ సార్. నేను నిజంగా గర్విస్తున్నాను. డాక్టర్ కృష్ణ అంతటి వాడేవయ్యావు. ఏది నీ థీసిస్ ఇలా ఇవ్వు. ఇప్పుడే డాక్టర్ మన మెడికల్ బోర్డుకి పంపిస్తాను. ఎస్ సార్. అపూర్వ పరిశోధన, విజయ అద్భుత పరిశోధన. డాక్టర్ కృష్ణ తలపెట్టిన పరిశోధనని డాక్టర్ విజయ్ జయప్రదంగా ముగించి వైద్య శాస్త్రంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఏమన్నా సరే విజయ్ చాలా గ్రేట్ మ్యాన్. ఏంటి పారు, టెలిఫోన్. ట్రాన్స్ 150 here. Call to Medas. Krishna Nursing Home 72990. Yes, 72990. అవును పార్వతి, డాక్టర్ కృష్ణ గారి రచనలో ఆ ఎక్స్పెరిమెంట్ ఉందని, విజయ్ దాన్ని తన సొంతంగా ప్రకటించుకున్నాడని ఇక్కడ కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో నువ్వు చర్య తీసుకోదలుచుకుంటే దీన్ని కమిటీ ముందు పెట్టడానికి నాకేం అభ్యంతరం లేదు. అవును, అసలు నువ్వు ఒక నిర్ణయానికి వచ్చావా అని. అవునండి, అవును. అతని మీద అభ్యాపం తేవడానికి నిశ్చయించుకున్నాను. అతను అంతా తేలుస్తాను. ఇప్పుడే బయలుదేరుతున్నా. అలాగే, ఎంత పని చేశావు? వెంటనే కార్ రెడీ చేయి. డాక్టర్ విజయ్ గారి మీద కేసా? డాక్టర్ కృష్ణ అంతటి వాడు, ఆయనకు దొంగతనం అంటగట్టారా? విజయ్ ఇన్నాళ్ళ నుంచి లిక్విడ్గా యా యా పార్వతి కంప్లైంట్ ఇచ్చింది. రేపి పాటికి విజయ్ అవుట్. అసలు దాని కళ్ళే పోయానుకున్నాను. మతి కూడా పోయిందా? దానికోసం నువ్వు వెళ్ళి అగ్గితట్టు పడ్డావు. నీ మీద రిపోర్ట్ ఇవ్వడం. అసలు విజయ్ ఎవడు శేఖర్ ఎవడరా? దానికి ఇప్పుడే చెప్పేస్తాం. కళ్ళు తెరిపిస్తాం. తాతయ్య తొందరపడకు. మనం గమ్యాన్ని సమీపిస్తున్నాం. నేను ఎందుకైనా సిద్ధంగా. ఈ డైరీ డాక్టర్ కృష్ణ గారి డైరీ. దాని సహాయంతో ఆయన పరిశోధన తన సొంతం చేసుకోవాలి. ఇతను ఒక సంపన్నుడులే గర్వంతో అల్లరి చిల్లరిగా తిరిగిన ఒక అహంభావి, పరులను హింసించడమే పనిగా పెట్టుకుని బాధ్యతారహితంగా ప్రవర్తించిన ఒక అజ్ఞాని, వైద్య జాతికి కళంకంగా. ప్రమాదవశాత్తు మన దురదృష్టం కొద్దీ ఒక డాక్టర్ అయి ఇంతటి మహత్తర కార్యాన్ని సాధించడం సాధ్యమా? మిస్టర్ విజయ్, నీకు వేసిన సూటి ప్రశ్న ఇది. ఇదే పార్వతి అభియోగం.
నీ జవాబు 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 చెప్పాలి. జవాబు జవాబు మాట్లాడాలి మిస్టర్ విజయ్. నేను నిర్దోషం. ఇదే నా జవాబు. అబద్ధం. మా నాన్నగారి డైరీ కావాలంటూ నువ్వు మా ఇంటికి రాలేదు, నన్ను అడగలేదు. అడిగాను, కానది మీరు ఇచ్చారా? లేదు, హాస్పిటల్ కమిటీకి ఇచ్చారు. దాన్ని అపహరించాడు. చూశారు, ఆ డైరీలో ఏముందో చూశారు. మీరు చూశారు, మీరు చూశారా? పోనీ మీరైనా చూశారు? ఇప్పుడైనా ఏముందో చూసి చెప్పగలరా? చెప్పడం మీ తరం కాదు, మీ తరమే కాదు. ఆ డైరీ రాష్ట్రాన్ని కూతురు తరం కూడా కాదు. డాక్టర్ కృష్ణ గారికి ఏమమ్మా? డాక్టర్ కృష్ణ గారి విజ్ఞానాన్ని వినియోగించుకొని ఘనతంతా పరిధిని ప్రకటించుకునే రంగచోడు ఇలా మాట్లాడుతున్నాడు. ఇది సహించం, సహించం. మిస్టర్ విజయ్, ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు చాలు. మా నాన్నగారి డైరీని మేమెవరం చదవలేకపోవచ్చు. అంత మాత్రాన దాన్ని చేజిక్కించుకొని ఉపయోగించుకునే అధికారం నీకెవరిచ్చారు? చెప్పు, ఎవరిచ్చారు? అవును మిస్టర్ విజయ్, ఆ అధికారం నీకెవరిచ్చారు? ఎవరు ఇవ్వలేదు. కనుక నువ్వు చేసింది కుతంత్రం, కుట్ర, దగ, మోసం. అంటే హత్యా నేరం కంటే ఘోరమైంది కాదా? అవును. ఇంతటితో ఈ విచారణ ముగిసిందని మా నిర్ణయం. ఇక తీర్పు. మిస్టర్ విజయ్ ఇంకా డాక్టర్గా ఉండటానికి అనర్హుడు. ఇతని పేరు డాక్టర్ల రిజిస్టర్ నుండి తొలగించడానికి మెడికల్ బోర్డుకు రాస్తున్నాం. ఈ కేసును ఒక క్రిమినల్ కేసుగా ప్రభుత్వానికి అప్పగిస్తున్నాం. మిస్టర్ విజయ్, నేరాన్ని అంగీకరిస్తున్నట్టు ఈ పత్రం మీద సంతకం చేయి. సార్, సంతకం చేశాను. మీరు విధించే శిక్ష శిరసా వహిస్తాను. కానీ ఉరికంబం ఎక్కేవాడి అంతిమ కోరిక మీరు వినాలనుకుంటాను. దయచేసి అంగీకరిస్తారా? సరే, కానీ తీర్పు మాత్రం మారదు. అక్కర్లేదు. మాట్లాడు. ఒక వ్యక్తి తన జీవిత లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోతే ఆ వ్యక్తి అడుగుజాడల్లోనే నడుస్తూ భక్తి ప్రపత్తులతో దాన్ని పూర్తి చేయడానికి వచ్చిన మరో వ్యక్తికి ఆజ్ఞలు, అధికారాలు అవసరం లేదనుకుంటా. అటువంటి ఆంక్షలే ఉన్నట్లయితే ఈనాడు భారత భాగవతాలు మనకు ఉండేవే కాదు. డాక్టర్ కృష్ణ గారి డైరీని చదవలేకపోవడం వారిని అవమానించినట్టు కాదా? ఇప్పటికైనా అందులో ఏముందో తెలుసుకోండి ప్లీజ్. మిస్టర్ ఖాసిం, డాక్టర్ కృష్ణ గారికి నీకు ఉన్న సంబంధం ఏమిటి? వారు నీకేం చెప్పారు? చెప్పు. డాక్టర్ సాబ్, ఖాసిం, ఆయన బ్రతికుండగా ఎవరికి చెప్పొద్దని చెప్పారు. ఇప్పుడు చెప్పటానికి చెప్పు. డాక్టర్ కృష్ణ గారు నాకు బతకటానికి దారి చూపారు. డాక్టర్ సాబ్, రాత్రుళ్ళు టీ అంగడి పెట్టు. దాన్ని ఎలా నడపాలో తెలుసా? అర్ధరాత్రి వేళ చలికి వణికిపోతూ ఎవరైనా వస్తే వాళ్ళకింత వేడి టీ నీరు పోయి. మహారాజ్, దీని రుణం. నేను బ్రతికుండగా నేను నీకు ఈ సహాయం చేశానని ఎవరితోనూ చెప్పుకో. అదే నువ్వు నా రుణం తీర్చుకో. గుడ్ లక్. या खुदा, या अल्लाह, या परवरदिगार। राज, वो आदमी नहीं, मेरा अल्लाह, मेरा अल्लाह। సింగనగర్ డాక్టర్ కృష్ణ గారు నీతో ఏం చెప్పారు? బాబు, అవును దొర, ఆనాడు అంత గొప్ప గురువుకు శిష్యుడిని అయ్యాను. నా అదృష్టమే అదృష్టం అన్నా. ఏమిటా అదృష్టం? ఏమిటా గొప్పదా? నేను జీపు తీసుకురావటానికి బయటికి వెళ్ళినప్పుడు డాక్టర్ కృష్ణ గారు నీతో ఏం చెప్పారు? చెప్పుదా? బాబు,
గడిచిపోయిన రోజులు పెద్ద పుల్లాగా నన్ను వెంటాడుతున్నాయి. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నావా? సరే చెప్తాను విను. ఆ రోజు వీడికి ప్రాణం పోశాడు నీ గురువు. దానికి నేను దోచుకున్న నగ నట్టు అంతా మూటగట్టి తీసుకోమనిచ్చాను. తీసుకుని ఏమన్నాడో తెలుసా? ఒక దొంగకు ప్రాణం పోశాను కనుక దొంగ సొమ్ము నాకు ఇస్తున్నావు. తీసుకుంటాను. కానీ ఈ నగల వెనక ఎందరి కన్నీటి గాథలున్నాయో, ఎన్ని కుటుంబాలు కూలిపోయాయో ఎవరికి తెలుసు? వాళ్ళకి ఇవి తిరిగి ఇచ్చేస్తే ఎంత బాగుంటుంది. వాళ్ళెవరో చెప్పగలవా? నేనే తీసుకెళ్ళిస్తా. చెప్పలేవు. పోనీ దీనివల్ల నీకేమన్నా సుఖం ఉందా? అది లేదు. చుట్టూ కారు చీకటి, భయంతో అస్థిరమైన బ్రతుకు, ఆఖరికి కన్న కొడుకు చావు బ్రతుకుల్లో ఉన్న బహిరంగంగా డాక్టర్ని తీసుకురాలేని దిక్కుమాలిన బ్రతుకు నీది. నువ్వు ఒక తండ్రివి, వీళ్ళందరికీ ఒక దొరవి. ఒక్కసారి తప్పు చేసిన వాడు కలకాలం తప్పులు చేస్తూనే ఉండక్కర్లేదు. నీ బ్రతుకు మార్చు. వీళ్ళందరినీ మంచి వాళ్ళని చేయి. నీ కొడుకును ఒక పెద్ద మనిషిగా మార్చు. గట్టి పునాదులతో, మంచి గోడలతో, దిట్టమైన కప్పు కింద దర్జాగా తలెత్తుకు బ్రతుకు. ఇందా నా డబ్బుగా తీసుకో, సద్వినియోగం చేసుకో. బాబు, డాక్టర్ బాబు, నా కళ్ళు తెరిపించా. నీ రుణం ఎట్లా తీర్చుకోగలను? నేను బ్రతికుండగా ఏ విషయం ఎవరికి చెప్పకు. చెప్పనని మాటే, అదే నా రుణం తీర్చుకోవడం. బాబు, మాట తప్పని బాబు, మాట తప్పను. నా కొడుకు మీదట్టు మాట తప్పని బాబు. నువ్వు చెప్పినట్టే చేస్తా. అంతలో నువ్వు వచ్చావు. అందుకే నీ అదృష్టమే అదృష్టం అన్నాను. దొంగమైన డాక్టర్ శక్తిని పూర్తిగా అర్థం చేసుకున్నావు. ఆయన మీద గౌరవంతో మనిషిగా మారావు. అదృష్టవంతుడు, అదృష్టవంతుడు. ఈ హాస్పిటల్కి రాకముందు నువ్వెవరు? దయచేసి చెబుతావా? నేను ఒక దేవదాసిని. దైవం పేరిట నాకు కట్టిన మంగళసూత్రం ఇది. దీన్ని ఆసరాగా తీసుకుని నా జీవితం నాశనం చేసే కబంధ హస్తాల నుండి నన్ను కాపాడారు డాక్టర్ కృష్ణ. దేవుడు కట్టిన మంగళసూత్రాన్ని దుర్వినియోగం చేయదలుచుకున్నారు కొందరు. మానవ సేవే మాధవ సేవ అని నన్ను ఒక నరుసుని చేసి ఈ తాళి కరువు ఆ దేవుని ప్రతిష్ట కాపాడారు ఆయన. నిరర్థకమైన నా జీవితాన్ని మానవ సేవకు అంకితం చేయమని ఆదేశించారు. నేను అంగీకరించాను. డాక్టర్ కృష్ణ గారి సిద్ధాంతాలను వెలుగులోకి తీసుకురావటానికే కానీ నేను నిర్దోషిని అని నిరూపించడానికి మాత్రం కాదు. చదవండి. ఈ డైరీలో మీ ఇష్టం వచ్చిన పేజీ తీసి చదవండి. అనమిలోట్టులా జీతాకు జ్ఞాతిరం గుడలితే జీతం న్యతం. అలా కాదు సార్. ప్రతి వాక్యాన్ని 2 పంక్తుల్లో వ్రాశారు. మొదటి పంక్తిలోని మొదటి అక్షరం పక్కన రెండవ పంక్తిలోని మొదటి అక్షరం చేర్చి ఆ విధంగా మొత్తమంతా కూర్చి చదవగలిగితే అర్థమవుతుంది. ఓహో, నేనే రాసి చూపిస్తాను, చూడండి. అజ్ఞాన తిమిరంలో కొట్టుకులాడే జీవితాలకు వెలుగు చూపగలిగితే నీ జీవితం ధన్యమవుతుంది. మిస్ పార్వతి గారు, మీ నాన్నగారి డైరీ మీకిష్టం వచ్చిన పేజీని మీకు నమ్మకం ఉన్న వారితో చదివించండి. ప్లీజ్ టేక్ దిస్. శారద, నీ ఇష్టం వచ్చిన పేజీ చదువు. నీ పొంకుత్రు అక్షభాన్నిరి కోనీశవు సతావాదకి రవాజి నిప్రేచిరిం
నీకువి తామింతచు. నేను రాస్తాను చూడండి. చూడండి సార్, నీ కోపం నీకు శత్రువు, అసహ్యత భావాన్ని దరికి రానివ్వకు, జీవితాన్ని ప్రేమించి చూ. ఈ విధంగా ఈ డైరీ మానవ స్వభావానికి, హృదయ ఔన్నత్యానికి సంబంధించిందే కానీ వైద్య శాస్త్ర విషయం ఒక్క వీసం కూడా లేదు. ఇవన్నీ మనకు తెలిసి కూడా మనం ఆచరించలేకపోతున్న ప్రాథమిక సూత్రాలు. ప్రతిఫలాపేక్షారహితంగా చేసే ఒక మంచి పని వల్ల ఎంతటి ఆత్మతృప్తి, మనోవికాసం కలుగుతుందో ఆసక్తి ఉన్న వారి కోసం డాక్టర్ ఈ విచిత్రమైన శైలిలో రాసి ఉంచారు. అది చదివి పరమార్థం తెలుసుకుని డాక్టర్ గారి పరిశోధన పూర్తి చేశాను. అదే నేను చేసిన తగ్గ కుట్ర. ఇదిగో మిస్టర్ చాపత్ర, తీర్పు మారనక్కర్లేదు. అన్నీ చెప్పారు కానీ డాక్టర్ కృష్ణ గారి సిద్ధాంతాన్ని ఏ విధంగా ఆచరించారో అది చెప్పకుండా వెళ్ళిపోతారా? తాతయ్య ఆగో, అడ్డు రాకు. అది నేను చెప్తాను వినండి. తానెవరో తెలియకుండా మారు పేరుతో అడ్డమైన చాకరీలు చేస్తూ అవమానాలు భరిస్తూ ఒక అంధురాలిని కంటికి రెప్పలాగా కాపాడాడు. ఆ గుప్త సిద్ధాంతంతోనే ఆ పరిశోధన కూడా సాధించగలిగాడు. ఎవరా అంధురాలు? నువ్వే. నేనా? అవును, నీవెవరో తెలియకుండా సేవలు చేసిన వాడే డాక్టర్ విజయ్. నిజమా? నిజమా? అవును, శేఖరే విజయ్, విజయ శేఖర్. అవునమ్మా, విజయ శేఖర్ నీ బాధను మరిపించడానికి అనుకోకుండా విజయ శేఖర్ అయ్యాడు. విజయ శేఖర్, శేఖర్ విజయ్, విజయ్ శేఖర్, విజయ్ శేఖర్. శేఖర్, శేఖర్ నువ్వు చెప్పు. శేఖర్ నువ్వు చెప్పు, నువ్వు చెప్పు శేఖర్. అవును పారు, నేనే విజయ్. నన్ను క్షమించు పారు. విజయ్, 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 నేనా నిన్ను క్షమించేది? నాకంత తాగుతుందా విజయ్? నువ్వే నన్ను క్షమించాలి విజయ్. నిన్నెన్ని బాధలు పెట్టాను విజయ్, నన్ను క్షమించు, నన్ను క్షమించు. అలాగే కానీ విజయ్, నీ కళ్ళు తెరుస్తూనే మొట్టమొదట నీ కళ్ళలోకి చూడాలి. ఎక్కడ? విజయ్, విజయ్, నా కళ్ళకు వెలుగునిచ్చావు. ఇక జీవితం అంతా నీ అడుగు జాడల్లోనే. అంతే కదా పారు, ఇదిగో చూడు. మీ నాన్నగారి అడుగుజాడలు, వారి అడుగుజాడలే మన జీవిత లక్ష్యం.